ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎంత బాగా చేసేవాడివి. దుఃఖంతో చేసేవాడు, భారంతో చేసేవాడు, ఏడ్చేడ్చి చేసేవాడు. దేవా ఇదిగో ప్రభా ఈ దీనుని జ్ఞాపకం చేసుకోవయ్యా అని చేసేవాడు. ఇప్పుడు ప్రార్థనలో ఏ కొత్త పదాలు ఎట్టాలా అని ఎదుగుతున్నావు కదా, తెలుసు నాకు. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఈరోజు ఈ వాక్యంలోంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చూసేవాడివి. ఇప్పుడు కొత్త పాయింట్లు ఏం దొరుకుతాయా అని ఎదుగుతున్నావు కదా అని అడుగుతున్నాడు. ఇది నీకు 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 నేను చెప్తున్నాను, మనందరికీ వర్తిస్తాను. దేవుడు చెప్పే మాట్లాడి చెప్పిన ఏకా బోధ రాకూడదు. మళ్ళీ చెప్తున్నా, ప్రభావం మనలో చెలుపు. దేవుడు మొదట చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు, ఎప్పుడు చూస్తాడు. మనం మొదట ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగ ఉన్నావు. ఇది జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కాదు. ఇదిగో ఆ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఎన్నో విషయాలకి నా పక్షాన్ని ఫైట్ చేస్తావు. నా యేసుప్రభుని అంటావురా అంటావు, కానీ నన్నే నువ్వు ప్రేమించవు. అనేక మందితో డిబేట్ చేస్తావు. డిబేట్కి కారణమైన నన్ను మర్చిపోతావు. ఏం చేస్తున్నావు? నీ మొదటి ప్రేమ వదిలేస్తావు.